ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు భారతదేశంలో ఎక్కడ గంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్ అని మనం వార్తా పత్రికల్లో చూసేవాళ్ళం, టీవీ ఛానల్లో చూసేవాళ్ళం. ఈవెన్ మనం వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర చూస్తే ఆనాడు డ్రగ్స్ గంజాయికి ఏ విధంగా బానిసలైపోయి ఉన్నారో 2019 నుంచి 24 వరకు మనం చూసాం. అదేవిధంగా నాడు వైసీపీ నాయకులే గంజా పంటని పెంచి పోషించేవాళ్ళు. అదేవిధంగా నాడు ఎక్కడ చూసినా డ్రగ్స్కి ఎవరన్నా పాత్రధారులు ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఆనాడే చెప్పారు లోకేష్ గారు తన పాదయాత్రలో అడుగడుగునా వెళ్తూ ఏమనంటే అక్కడ యువత తల్లిదండ్రులు వచ్చి ఇంకా మా పిల్లల్ని డ్రగ్స్కి బానిసలు చేస్తున్నారు, గంజాకి వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నారంటే ఆ రోజు చెప్పాడు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి. ఆ రోజు నుంచి యువతని చైతన్యవంతులు చేస్తూ మీరు బానిసలు అవ్వాల్సింది డ్రగ్స్ కాదు అని చెప్పి ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నో క్యాంపెయిన్స్ చేస్తూ వచ్చారు. నేడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ అనేది లేని ఆంధ్రప్రదేశ్గా చూడాలనే లక్ష్యంతో ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు ఏంటంటే వీళ్ళకి అలవాటైన బిజినెస్ డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం మనం వైజాగ్ లో గంజా పట్టుబడింది చరణ్ అనే వ్యక్తి దగ్గర. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బెంగళూరు నుంచి వచ్చింది. ఆ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ఎవరి కోసం అంటే వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం. వీళ్ళు అధికారం కోల్పోయినా కానీ వీళ్ళకి అలవాటైన బిజినెస్ డ్రగ్ బిజినెస్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకొకటి ఈగల్ టీం అలర్ట్ గా ఉండడం వల్ల ఈ రోజు పట్టుకొని దాని నుంచి యువతకి అందకుండా అది కాపాడుకోగలిగింది. ఈ వైసీపీ నాయకులు డ్రగ్స్ కి యువతని బానిసలు చేయడం కోసం ఎంతగా తప్పిస్తున్నాడో మనం అందరం గమనించాలి. 36 ట్రిప్స్ దొరికిందంటే ఇది సాధారణ విషయం కాదు. ఈగల్ టీం అలర్ట్ గా ఉండి పట్టుకునింది. లేకపోయింటే దీని ద్వారా ఎంతమందిని బానిసలు చేస్తుంటారు ఈ వైసీపీ నాయకులు. అంటే వీళ్ళు పేరుకి యూత్ వింగ్స్ అని పెట్టుకొని వాళ్ళతో చేపించే పనులేంటి డ్రగ్ డీలర్లరా మారిపోయి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు గొప్ప సంకల్పంతో నా రాష్ట్రంలో డ్రగ్స్ కనబడకూడదు అని ఒక లక్ష్యంతో వెళ్తూ ఉంటే యువ నాయకులు లోకేష్ గారు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఉంటే ఈ వైసీపీ నాయకులు జగన్ మాత్రం ఏమంటున్నారు డోస్ పెంచు బ్రో అంటున్నారు. ఆయనేమో డ్రగ్స్ వద్దు బ్రో అంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో డోస్ పెంచు బ్రో అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో రాష్ట్రానికి కంపెనీలు తీసుకొని వస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్రానికి డ్రగ్స్ ని తీసుకొని వస్తున్నాడు. వైజాగ్ ని ఒక గంజా హబ్ గా మారిస్తే ఈ రోజు ఆ గంజా లేని వైజాగ్ గా చూస్తూ ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తూ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ని తీసుకొని వస్తూ అదే విధంగా గూగుల్ లాంటి పరిశ్రమలు, టీసీఎస్, కాగ్నిజెంట్, ఎసెంచర్ లాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఐటీ హబ్ గా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా మార్చాలనే లక్ష్యంతో ఉంటే ఈ వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఈ రోజు రాష్ట్రంలో యువతని మళ్ళీ నిర్వీర్యం చేయడం కోసం డ్రగ్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ రోజు అధికారం కోల్పోయినా గానీ ఇంకా వాళ్ళకున్న కాంటాక్ట్స్ తో ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలోకి గంజాయిని తీసుకొని రావాలని చూస్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు పూర్తి విచారణ జరిపించి ఇలాంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని రోడ్డు పైన ఉరిదీసినా తప్పు లేదని నా ఉద్దేశం. ఎందుకంటే యువత దేశానికి, రాష్ట్రానికి వెన్నుముక్క. ఈరోజు కంపెనీలు తీసుకొని వచ్చి ఉద్యోగాలు చేయండి బాబు గారు చెప్తుంటే యువతని ఉద్యోగాలకి దూరం చేసి గంజాయికి బానిసలు చేయాలనే వీళ్ళ ఆలోచన అనేది మన రాష్ట్ర యువతను చంపేసినట్టు. అదే విధంగా తెనాల దగ్గర ఒక సంఘటన, గంజాయి తాగేసి పోలీసు వాళ్ళని కొడితే ఒక గంజా బ్యాచ్ వాళ్ళకి అండగా నిలబడడానికి వెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మీ బిడ్డల్ని గంజాయికి అలవాటు చేసి నిర్వీర్యం చేయాలనుకుంటున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఈగల్ టీం ద్వారా ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం అలర్ట్ గా ఉండడంతో ఇవి పట్టుకొని ఈ రోజు వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఈ వైసీపీలో ఇలాంటి పార్టీ అనేది సమాజానికి, యువతకి ఎంత అన్యాయం చేస్తుందో ప్రతి ఒక్కరు చూసి ఇలాంటి పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. యువతంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం మన లక్ష్యాల వైపు వెళ్దాం, ఈ డ్రగ్స్ వైపు కాదు. డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా మనం చేయాలి. ఈ వైసీపీకి ఏంటంటే వాళ్ళ కోసం, వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ పదవుల కోసం యువతను నిర్వీర్యం చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం డ్రగ్స్ని ఇచ్చి, గంజాయిని ఇచ్చి మత్తులో మనల్ని ఉంచి వాళ్ళ అధికారం పొందాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని కొండారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చరణ్ కావచ్చు, ఎవరైతే చేస్తున్నారు ఈ గంజా వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం, ఇలాంటి వాళ్ళని తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. గతంలో కూడా చూసాం ఎన్నో డ్రగ్ మాఫియాలు ఈ వైసీపీ నాయకులు ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని పూర్తి విచారం చేసి ఇలాంటి వాళ్ళందరినీ చర్యలు తీసుకుంటేనే రాష్ట్రం డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. దీనికోసం సహకరించాలని ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.